అందరికీ నమస్కారం. చాలా మంది కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. మీ యొక్క ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదని. క్షమించండి. యాక్చువల్లీ నేను పైనుంచే చదువుకొనొస్తున్నాను. మీరు నా వీడియో చూసినెంబటనే మీరు ప్రశ్న పెడుతున్నారు. సో, నేనది చూడట్లేదు. ఎవరైతే ముందు అంటే నేను చూసినెంబటనే ఫస్ట్‌లో ఏదుంటుందో అక్కడి నుంచి చెప్పుకుంటూ రావడం, కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకపోవడం అది మీ అందరికీ బాధాకరంగా ఉంది. అది నా తప్పే. క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? ఇక మేడం గారు అడుగుతున్నారు. అలాగే జ్యోతిష్యం నేర్చుకోవాలన్నా, లేక వాస్తు నేర్చుకోవాలన్నా కొత్త సంవత్సరం నుండి అంటే వచ్చే సంవత్సరం నుండి ఈ క్లాసులు జరుగుతున్నాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో మీకు లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. అలాగే మా వాళ్ళు అంటే మా టీమ్ వాళ్ళు ఏమంటారంటే, ప్రతి వారం ఫ్రీ క్లాస్ అనేది ఒకటి కండక్ట్ చేయండి. చాలా మంది నేర్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు సందేహాలుంటాయి. ఆ సందేహాలు నివృత్తి అవ్వడం కోసం కూడాను ఒక రోజు ఒక 2 అవర్స్ క్లాస్ లాగా లేతే వాళ్ళకున్న డౌట్స్ క్లాస్ లాగా పెట్టండి సార్ అన్నారు. అది కూడా కొంచెం నేను టైమింగ్స్ చూసుకుంటున్నాను. రేపు సాటర్‌డే మీరొకసారి అబ్జర్వేషన్ చేయండి. కుదిరితే రేపు ఆదివారం హ్మ్. పెడితే ఒక 4 గంటలకి ఆ టైంలో మనం అందరం మీట్ అవ్వచ్చు. ఇబ్బందేమీ లేదు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు మీరు అడిగే ప్రతి సమస్యకి పరిష్కారం దొరికే విధంగా చెప్తాను. అలాగే ఊకే పెద్ద పెద్ద రెమెడీస్ ఏం చెప్పనండి. ఒక 50,000 పెట్టి హోమం చేపిచ్చండి. ఒక 1,00,000 పెట్టి అన్నదాన కార్యక్రమం చేయించండి. లేపోతే జపాలు చేయండి. ఇవన్నీ నేను చాలా తక్కువగా చెప్తూ ఉంటాను. ఎందుకంటే దేనికి చెప్పాలి, దేనికి చెప్పకూడదనేది నాకు తెలుసు. కాబట్టి రేపు వచ్చే ఆదివారం ఈ ప్రోగ్రామ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ అండి. ఇక మన టిల్లేశ్వరరావు గారు ఒక ఇద్దరు ముగ్గురు అడిగిన పద్ధతిలో ఎవరైతే ఫస్ట్ నాది ఈ వీడియో రిలీజ్ అయినెమ్మటనే ఎవరైతే ఫస్ట్ క్వెషన్ చేస్తారో అక్కడి నుండే నేను మీకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. సూర్యకుమారి గారు అడుగుతున్న ప్రశ్న, మా కోడలు 5/8/1995 సాయంత్రం 5 గంటలకు రాజమండ్రిలో పుట్టారు. అనురాధ నక్షత్రం ఎంబీబీఎస్ చదువు ఇక్కడయ్యింది. తర్వాత పీజీ కోసం లండన్ వెళ్ళింది. అక్కడ పరీక్షలు అన్నీ పాస్ అయ్యింది. ఇప్పుడు స్పెషలైజేషన్ ఏది తీసుకోవాలి? పాప రేడియాలజిస్ట్ తీసుకుంటోంది. మంచిదేనా గురువుగారు అని అడిగారు. రేడియాలజీ అనేటప్పటికమ్మా రాహు ఖచ్చితంగా ఉండాల. రేడియేషన్‌కి కారకత్వం వహిస్తాడు. అది ఆ పాప జాతకంలో ఉందో లేదో చూద్దాం. 1995 1995 ఎనిమిదో నెల. ఎనిమిదో నెల 5వ తారీఖు. 5వ తారీఖు 5/8/1995 సాయంత్రం 5 గంటలకి. ఓకే. 5 ఆగస్ట్. 5వ తారీఖు 5 గంటలకి.
అనురాధ నక్షత్రం రేడియా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి రేడియేషన్. అమ్మా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏమి లేదు. దీంట్లో చార్ట్ లో చూస్తే చంద్ర గురువులు రాహు 11వ భావంలో ఉన్నారు. లగ్నానికి తృతీయాధిపతి అయి లాభస్థానంలో ఉండి లగ్నంపై, అంటే 11వ భావం అవుతుంది లగ్నం, వారికి 11వ భావం అవుతుంది. కాబట్టి మంచిగానే ఉంటుందమ్మా, ఇబ్బంది ఏమి లేదు. అయితే ఏంటంటే కుజుడు కూడా సపోర్టు చాలా బాగుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించట్లేదు. పైగా ఈ పిల్ల అష్టమ భావంలో శుక్రుడు ప్లస్ రవి అండ్ బుధ. సో ఈవిడ రేడియాలజిస్ట్ గా తీసుకోవడంలో తప్పేమీ లేదు. సో ఎక్కువగా గైనిక్ కి సంబంధించింది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా వస్తారు దీంట్లో. ఆ పర్వాలేదమ్మా, చాలా బాగుంది, ఇబ్బంది ఏమి లేదు, కంగారు పడవలసిన అవసరం ఏమి లేదు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. ఎందుకంటే రేడియాలజిస్ట్ అవ్వాలి అంటే రాహు అండ్ కుజ అండ్ బుధ. రాహు నుండి కుజుడు 2వ భావంలో ఉండడం, బుధుడు 4వ భావంలో ఉండడం చాలా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడవలసిన అవసరం ఏమీ లేదమ్మా దాంట్లో. అయితే ఏంటంటే కొంచెం ఈ అమ్మాయికి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం దాన్ని కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు యాంగ్జైటీ లేదు కదా, ఇప్పుడు బాగానే ఉంది కదా అని అనుకుంటున్నారు. కానీ రాబోయే కాలంలో మాత్రం యాంగ్జైటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. అమ్మాయి ఎక్కడ హస్తవాస్యం కూడా చాలా బాగుంది. అమ్మాయి హస్తవాస్యం కూడా చాలా బాగుంది. నా మాట అబద్ధం అని మీరు అనుకుంటే చూడండి, ఈ మధ్య వేలు ఉంది, దీంట్లో ఈ రేఖ నుండి ఇలా వచ్చి శనికి సంబంధించిన స్థానంలో గాని, లేకపోతే కింద నుంచి వచ్చే ధనరేఖ వచ్చి శని స్థానంలో గాని ఖచ్చితంగా 100కి 100% ఉంటుంది. తను టేకప్ చేసిన తను టేకప్ చేసిన కేసులో సక్సెస్ అవుతుంది. ఎవరి వల్ల కానిది తను క్యూర్ చేయగలదు. అదైతే అమ్మాయి వస్తువుని తెచ్చుకుంది. రెండోది ఏంటంటే వాళ్ళ వంశంలో కూడాను ఈ మెడికల్ కి సంబంధించినోళ్ళు, ఆ మెడికల్ కూడాను వనమూలికలకు సంబంధించింది, ఆయుర్వేదిక్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఒకసారి సంప్రదించి చూడండి, ఖచ్చితంగా బాగుంది, చాలా బాగుంది, ఇబ్బంది ఏమీ లేదు, కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదా. ఓకేనా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. నెక్స్ట్ క్వశ్చన్. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు. ఢిల్లేశ్వరరావు గారు అడుగుతున్నారు, గురువు గారికి నమస్కారం. మకర లగ్నం, లగ్నంలో కేతు, లగ్నాధిపతి శని భగవానుడు సింహరాశి. అంటే మకర లగ్నం, లగ్నంలో కేతు, అష్టమాధిపతి, సారీ, లగ్న లగ్నంలో కేతు, లగ్నాధిపతి అష్టమ భావంలో ఉన్నారు, సింహరాశిలో ఉన్నారు. కుజ గురువులతో కలిసి ఉన్నారు. ఇప్పుడు కేతువును ఏ విధంగా అర్థం చేసుకోవాలి? చాలా మంచి క్వశ్చన్ వేశారు, బాగా గమనించండి, చాలా చాలా బాగుంది. దీనిలో కేతువుని ఏ విధంగా తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఢిల్లేశ్వరరావు గారు, మీరు ఈ లగ్న జాతకులు ఖచ్చితంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఖచ్చితంగా పనిచేస్తారు. పనిచేస్తే సూపర్. రెండోది ఏంటయా అంటే అష్టమ భావంలో శనేశ్వరుడు కూర్చుని 2వ భావాన్ని చూస్తున్నారు. అంటే అష్టమ భావం అనగానే ప్రతి ఒక్కళ్ళు ఏం చెప్తారు అంటే, చూడండి, పరాశర మహర్షి బృహత్ పరాస్పరలో రాశారు, ఖచ్చితంగా రాశారు. అష్టమ భావములు, లగ్నాధిపతి అష్టమములో ఉంటే, గమనించాలా, లగ్నాధిపతి అష్టమములో ఉంటే అని రాశారు. ఉంటే ఏం చేస్తాడు అని.
సహజంగా మనోళ్ళు ఏం చెప్తారంటే దీర్ఘకాలిక వ్యాధులు, పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు, దుర్వ్యసనాలకి అడిక్ట్ అవ్వడం, పరస్త్రీ గామి అవ్వడం, డ్రగ్, అన్ఎథికల్ యాక్టివిటీస్, ఇదే చెప్తారు. లగ్నాధిపతి అష్టమంలో ఉంటాయి. మనకు పరాశర మహర్షి చెప్పింది వద్దు, వదిలేస్తారు. ఎందుకంటే ఆయనది ఎందుకండి, నేనే గొప్ప, ఆయన రాశాడు కానీ ఆయన అంత లేదండి, నేనే గొప్ప అనేవాళ్ళు 100కి మీకు 70% దొరుకుతారు. పరాశర మహర్షి చాలా చక్కగా బృహత్ పరాస్పరలో రాశారు. అష్టమాధిపతి అయి ఎనీ ప్లానెట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th హౌస్, 8వ భావంలో ఇవి ఉన్నాయి. కానీ మీకు ప్రతి ప్లానెట్ 2 వేస్ చూపిస్తుంది, 2 దారులు చూపిస్తుంది. ఒకటి మంచి, ఒకటి చెడు. మంచి కాకుండా చెడులోకి వెళ్ళారనుకోండి, ఈ యాక్టివిటీస్ అలవాటు పడతాయి. అదే కనుక త్రికరణ శుద్ధిగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో కానీ, తాంత్రిక విద్యల్లో కానీ, గమనించాలి మీరు, తాంత్రిక విద్యల్లో కానీ, జ్యోతిష్యం లేక పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, గమనించాలి మీరు, వీటిలో కనుక వెళితే ఆయన జీవితం ధన్యమైపోతుంది. ఎందుకంటే కేతు సపోర్ట్ చేయాల మీకు, కేతు సపోర్ట్ చేస్తాడు, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే లెట్ గోగా ఉండాలి. ఓకేనా? ఎక్కువగా స్పిరిచువల్ గా ఉంటే వీళ్ళ లైఫ్ మారిపోతుంది. 26/1/2020 తర్వాత వారి యొక్క జీవితం మార్పులు చెంది ఉంటుంది. చూసుకోండి. ఒకప్పుడు ఇలాగున్న వ్యక్తి ఇలా మారాడేంటి, లేదా ఇలాగున్న వ్యక్తి అలా మారాడేంటి అనే భావనలు మీకు ఖచ్చితంగా కనపడతాయి. మీకు అష్టమ భావంలో ఉన్నంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. భయపడద్దు. 6, 8, 12 భావాల్లో గ్రహాలు ఉండినా మీరు భయపడద్దు. ఏది ఉన్నా సరే నాకు చెప్పండి, నేను చెప్తాను దానికి. ఆ గ్రహానికి తగ్గట్టాగా ఇక్కడ ఏంటి, లగ్న ద్వితీయాధిపతి, లగ్న ద్వితీయాధిపతి అష్టమ భావంలో పడ్డారు. తృతీయ వ్యయాధిపతితో గురువుతో సంబంధం పెట్టుకున్నారు. ఇక్కడ ఏమైంది చూడండి, కమ్యూనికేషన్, దూరపు నుండి ఓకల్ సైన్స్ కి సంబంధించిన లేకపోతే వేదాలు, శాస్త్రాలు నేర్చుకోవాలనే కుతూహలం మీకుంటే, అంటే ఈ జాతకుడికి ఉంటే, ఈయన ఆన్లైన్ లో నేర్చుకుంటూ ఉంటారు. కావాలంటే మీరు చూసుకోండి, ఈ జాతకుడు 100కి 100% ఆన్లైన్ ద్వారాగా నేర్చుకుంటూ ఉంటాడు. ఇది ఎప్పటి నుంచి అనే డౌట్ మీకు వచ్చింది. ఇది కూడా చెప్తున్నా. ఎందుకంటే చూడండి, ఇతగాడికి 6వ భావ ఫలితము 9వ భావ ఫలితం రావాలంటే 3వ భావంలో రాహు ట్రాన్సిట్ అవ్వాలి. 1/11/2023 నుంచి ఎక్కువగా ప్రేరేపిస్తూ ఉంటది దీని మీద. అలాగే 3/11/2014 సారీ కాదు 23/9/2020 తర్వాత కూడాను ఇది జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే రాహు 10th ఆస్పెక్ట్ 8th మీద పడతా ఉంటుంది. సారీ 8th లగ్న టు 8th మీద రాహు 10th ఆస్పెక్ట్ పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ టైంలో నుంచే జ్యోతిష్య శాస్త్రంలోకి ప్రావీణ్యత వచ్చేసి ఉండాలి. లేకపోతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోకి దూరిపోయి ఉండాలా. లేకపోతే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్ట్ వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉండాలా. లేకపోతే ఇన్సూరెన్స్ దాంట్లోకి వెళ్ళుండాలా. లేకపోతే సిఏలో వెళ్ళుండాలా. లేకపోతే హాస్పిటల్ కి సంబంధించిన ప్రొఫెసర్ లెవెల్లోకి వెళ్ళుండాలా. బోర్డులన్నీ ఉన్నాయి దాంట్లో దారులు. కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కేతు ఏమంటున్నాడు అనే క్వశ్చన్ మీరు అడిగారు. అంటే కేతు ఎక్కడైతే ఉంటారో ఆ రాశ్యాధిపతి ఫలితము, ఆ కేతు ఉన్న నక్షత్రాధిపతి ఫలితము, తనను చూస్తున్న గ్రహ ఫలితం కూడా కేతువే ఇవ్వాలి.
పరాశర మహర్షి అదే రాశారు, అదే జరుగుద్ది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డోంట్ వర్రీ అబౌట్ దాట్. ఓకేనా సార్? తర్వాత ఏమడుగుతున్నారంటే, కామేష్ కస్పా గారు అడుగుతున్నారు. కామేష్ కస్పా గారు అడుగుతున్నారు, నమస్కారం గురువు గారు, మాకు వారి తేదీ మాకు వారి తేదీ అంటున్నారు 33/3/1968, సమయం 2 గంటలకు. ఆమెకు ఏమండి కామేష్ గారు, కస్పా గారు, నమస్కారం గురువు గారు, మాకు తెలిసిన వాళ్ళు అనుకుందాం. 3/3/1968, సమయం 2 గంటలకు. ఆమెకు ఏ మహాదశ నడుస్తుంది? ఇది మీకు కావాలి. ఓకే, 2 నిమిషాలు. దాని గురించి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. 1968 1968 1968 3వ నెల 3వ నెల 3వ తారీఖు 3వ తారీఖు 2 గంటలకు. సార్ కామేష్ గారు, మీరు పెట్టిన దాని ప్రశ్నలో 23/3/1968, సమయము 2 గంటలు అన్నారు. రాత్రి అనుకోనా, అయితే మధ్యాహ్నం అనుకోనా? ఏఎమో పిఎమో రాయాలి కదండి. రాస్తేనే కదా నేను చెప్పగలిగేది. సరే, మీరు ఎలాగో ప్రశ్న అడిగారు కాబట్టి మీకు ఏ మహాదశ నడుస్తుంది అన్న అంటే మధ్యాహ్నం 2 గంటలకు వేసుకున్నానండి. మధ్యాహ్నం 2ంటికి వేసుకున్నాను. మధ్యాహ్నం 2ంటికి వేసుకుంటే ప్రస్తుతానికి రాహు మహాదశ మొదలైపోయింది. రాహు మహాదశ 22/3/2015 నుంచి రాహు మహాదశ స్టార్ట్ అయిపోయింది. ప్రస్తుతానికి రాహు మహాదశలో బుధ అంతరం జరుగుతుంది. ఓకేనండి? ఇది ఎప్పుడు? మధ్యాహ్నం 2ంటికి వేసుకుంటే. అయితే తెల్లవారుజామున 2ంటికి అనుకోండి. తెల్లవారుజామున 2ంటికి అయితే ఏం జరుగుతుంది అనేది కావాలి మళ్ళీ. అప్పుడు వేసుకున్నా కూడాను రాహు మహాదశలు శని అంతరం నడుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. తర్వాత పద్మావతి గారు అడుగుతున్నారు, తులా లగ్నం 4లో కుజుడు శని ఉంటే మ్యారేజ్ అవడం కాస్తంత ఏమైనా విడిపోతారు అంటున్నారు గురువుగారు, వివరించండి అని అడిగారు. ఒక్క విషయం చెప్తాను నిన్నమ్మా, ఎవరో చెప్పింది వద్దు నాకు. పద్మావతి గారు, ఎవరో చెప్పింది వద్దు. ఓకేనా? ఎవరో చెప్పింది వద్దు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తుంది శాస్త్రం, ఏం చెప్తుంది? తులా లగ్నం, చతుర్థ పంచమాధిపతి అయిన శని 4వ భావంలో తన స్వక్షేత్రంలో ఉన్నారు. ఓకేనా? రెండోది, కుజుడితో సంబంధం పెట్టుకున్నారు. కుజుడు ఎవరు? ద్వితీయ సప్తమాధిపతి. ఇక్కడ ఉచ్చంలో ఉన్నారు. బాగా గమనించాలి మీరు. విడిపోతారు, ఫైనల్ డిసిషన్ ఇచ్చేశారు మీకు, విడిపోతారని. వాడు బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష శాస్త్రము లోపల ఉండేది ఒకటి చెప్తున్నాను నేను. అక్కడి నుంచి 7వ భావంలో ఏదైనా గ్రహం ఉందేమో చూసుకోండి. అంటే అక్కడి నుంచి 4వ భావం అంటే 7వ భావం అవుతుంది. అక్కడ ఏమైనా గ్రహం ఉందేమో చూడండి. ఓకేనా?
తర్వాత తులా లగ్నం అన్నారు. తులా లగ్నానికి 2వ స్థానంలో ఏదైనా గ్రహం ఉందేమో చూడండి. ఓకేనా? ఇవి 2 చూసి నాకు చెప్పండి. ఇవి రెండిట్లో కనుక గ్రహాలు లేకపోతే మిషనరీలకు సంబంధించిన అంటే మిషనరీ ఫ్యాక్టరీలు, ఓకేనా? మిషనరీలు ఫ్యాక్టరీలకు సంబంధించింది, కన్స్ట్రక్షన్స్ కి సంబంధించింది, ఇంజనీరింగ్ కి సంబంధించింది, టెక్నికల్ గా ఉండే దాని మీద కూడాను పర్వాలేదు. అటువంటి దాంట్లో పనిచేసే అబ్బాయికి మీరు వివాహం చేయండి, విడిపోరు. ఓకేనా? లేదు వ్యాపారం చేస్తున్నాడు సార్ అంట. వ్యాపారం అనేటప్పటికి బాగా గమనించాల. 4th లో 5th లార్డ్ వచ్చి కూర్చున్నాడు. 5th అంటే ఎవరు? పిల్లలకు సంబంధించింది. గమనించాలి మీరు. పిల్లలకు సంబంధించిన ఏదైనా సరే, బట్టలా అమ్మేమనండి. చిన్న పిల్లలకి సంబంధించింది ఏమన్నా చిన్న చిన్న వాహనాలుంటాయి. అది అంటే టాయ్స్. వ్యాపారం పెట్టాలనుకుంటున్నారా? పెట్టేయమనండి. ఉద్యోగం చేస్తున్నారా? ఇంటి వద్ద నుండి ఆయన ఆన్‌లైన్ చేసుకుంటాడు. ఇట్లాగుండాల. విడిపోతారనగానే ఎలా విడిపోతారు? ఆలోచిద్దాం. సరే వాళ్ళు చెప్పినట్టుగానే మనం ఆలోచిద్దాం. 4వ భావంలో ఉన్న శనీశ్వరుడు తృతీయ దృష్టి ఎక్కడ పడుతుంది? 6వ భావం మీద పడతది. ఎప్పుడూను పని రాక్షసుడవుతాడు. శారీరక కష్టముతో కూడిన వృత్తి ఉద్యోగాల్లో గాని, వ్యాపారాల్లో గాని ఈయన ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం వివాహం చేస్తే పెళ్లి దూరం అవ్వరాడు. కేవలం మీరు 2 ప్లానెట్ గురించి అడిగారు. ఆ 2 ప్లానెట్స్ గురించే చెప్తున్నాను నేను. ఎందుకని? ఇక్కడ చూడండి. 4th లో ఉన్న సాటర్న్ అండ్ మార్స్ యాస్పెక్ట్ ఆన్ 10th హౌస్. రెండోది కుజుడికి అష్టమ దృష్టి ఉంది. బాగా గమనించాల. అష్టమ దృష్టి. అక్కడేమవుతుంది? ద్వితీయ సప్తమాధిపతి అయ్యి దశమ భావాన్ని, 11వ భావాన్ని చూస్తున్నాం. 11వ భావం చూడడం అంటే ఏంటి? చూడండి. సోషల్ సర్కిల్‌లో ఇన్వాల్వ్‌మెంట్. ఓకేనా? ఏం కాదు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. కావాలంటే మీరు పూర్తి జాతకం నాకు దీనికి పంపించండి. డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పెట్టండి. మీ ఫోను నంబర్ పెట్టండి. నేనే మీకు కాల్ చేసి బీటీఆర్ బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చేసి చెప్తాను. ఓకేనా? భయపడవలసిన అవసరం ఏం లేదు. బాధపడాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ ఏం చెప్తారు? అక్కడ ఏం చెప్తారంటే కుజుడు 4లో ఉన్నాడు కాబట్టి కుజదోషం. గమనించాలా. ఇక్కడ మీరు చూడండి. 2 ప్లానెట్స్‌లో ఫస్ట్ 4th భావంలో వచ్చిందేది? సాటర్న్. సాటర్న్ ఏం చెప్తున్నాడు? నీ మనస్తత్వాన్ని పరుగుతిచ్చొద్దు. ఎందుకు? అది చెర్రాశి. అది చెర్రరాశి. కాబట్టి గబగబా చేసేద్దాం అనుకుంటారు. చేయకూడదు. ఇక్కడ ఫిజిక్ అంటే దేహానికి, దేహ కారకుడు వేరు. దేహం కారకుడు అంటే ఫిజిక్‌కి సంబంధించింది కుజుడు. అంటే ఉర్రూతలూగుతూ ఉంటాడు. గబగబా చేసేద్దాం, అలా చేసేద్దాం, ఇలా చేసేద్దాం అని. సాటర్న్ ఏం చెప్తాడంటే తొందరపడకు, స్లోగా ఉండు, స్లోగా ఉండు, స్లోగా ఉండు. ఎప్పుడైతే స్లోగా ఏదైనా సరే మెదువుగా, ఏ పనైనా సరే ఆలోచించి, ఏ పనైనా సరే ఆలోచించి కండబలముతో పని చేస్తేనే అది సక్సెస్ అవుతది. లేతే అవ్వదు. రెండోది వీళ్ళు ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బంది పడతారు. ఎందుకు పడతారు? కారణం ఏంటంటే, శారీరక కష్టం పడకపోవడం వలన వచ్చే రోగాలవి. అది మీరు గమనించాలి. గ్యాస్ట్రిక్కు మరియు వాతం నొప్పులతో ఇబ్బందులు పడతారు. ఇది మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ మా. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. ఏమనంటే, నమస్కారం గురుగారు. మీకు నా ప్రశ్న. మూలా నక్షత్రం 1వ పాదం గూర్చి వివరించండి. మూలా నక్షత్రం తాలూకా మంచి చెడులు గూర్చి వివరించండి. మూలా నక్షత్రం స్త్రీ మరియు పురుషులు ఏ విధంగా పని చేస్తూ ఉంటా ఉం ఉంటు ఉంటూ
ఉంటాడో మాకు తెలియజేయండి. అలాగే మూలా నక్షత్రం వారు ఏ దేవతారాధన చేయాలో మాకు తెలియజేయండి. ఇక్కడ సురేష్ కస్బా గారు మూలా నక్షత్రం గురించి అడుగుతున్నారు. వాళ్ళ కర్మఫలం ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. తల్లిగారి తరపున 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరుగుంటాయి కనుక్కోండి. రెండోది గడ్డితో అంటే మన గరికెతో, ఓకేనా? గరికెతో వినాయకుడికి పూజ చేయమనండి. రెండోది ఏంటయ్యా అంటే వీళ్ళు సంవత్సరానికి ఒకసారి రాహుకేతుల పూజ చేయించాలా. ఓకేనా? రాహుకేతుల పూజ చేయించాలా. చేయిస్తే వాళ్ళకి ఈ సర్పదోషం అనేది వాళ్ళ పిల్లలకి ట్రాన్స్ఫర్ అవ్వదు. ఓకేనా? అలాగే ఈ వీళ్ళకి మూలా నక్షత్రం వాళ్ళకి ఎలాగుంటదంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఎక్కువగా ఉంటది. అంటే ప్రేమ అంటే దిక్కుమాలిన కుర్రోళ్ళు అమ్మాయిలు ప్రేమించుకునే ప్రేమ కాదండి. మామూలుగా ప్రేమ, ఆప్యాయత, అభిమానం ఎక్కువగా ఉంటది. ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు నష్టపోతారు. గత వీడియోలో కూడా చెప్పాను. ఇక వృషభ లగ్నము, వృషభ రాశి వాళ్ళు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు రాబోయే కాలంలో ఖచ్చితంగా దూరం అయిపోతారు. ఇప్పుడు ఆల్రెడీ పోట్లాటలు స్టార్ట్ అయిపోయి ఉంటది. ఎందుకంటే వీళ్ళు ట్రూ లవ్ అంటారు వాళ్ళని. స్వచ్ఛమైన ప్రేమ. ఆ ప్రేమ మీకు కనపడదు. ఈ మూల నక్షత్రంలో పుట్టినోళ్ళకి కూడా అంతే. ఎక్కువగా దేని మీదైతే డిపెండ్ అయ్యి, దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారో అవి దూరం అవుతూ ఉంటాయి. ఎందుకు? మూన్ ఈజ్ ఏ మనస్కారక. కేతు ఈజ్ ఏ సంకల్పకారక. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. ఈయనే నాకు నచ్చాడు. నేను లేకపోతే బతకలేడంటున్నాడు. తనని నేను అమితంగా ప్రేమిస్తున్నాను అని అనేవాళ్ళందరూ ఇప్పుడు వచ్చే సంవత్సరం చాలా మంది విడిపోతారు. ప్రేమికులు అన్నవాళ్ళు చాలా మంది వృషభ లగ్నము లేదా వృషభ రాశి వాళ్ళు ఖచ్చితంగా విడిపోతారు. 100కి 95% విడిపోతారు. ఇదైతే ఉంది. ఓకేనా? వీళ్ళు ఆడైనా మగైనా ఎక్కువగా వీళ్ళు మానసికంగా లోపల కుమిలిపోతూ ఉంటారు. మానసికంగా కుమిలిపోతూ ఉంటారు. వీళ్ళకి సింపుల్ రెమెడీ ఏంటయ్యా అంటే ఏదో ఒక నది స్నానం చేపిస్తూ ఉండాలి. ఏదో ఒకటి గంగా నది గాని, కృష్ణా నది గాని, గోదావరి గాని ఏదైనా సరే నది స్నానం చేయాలా. ఇప్పుడు నది స్నానం చేయాలంటే ఇప్పుడు కొత్త రకంగా వచ్చేసినాయి. గంగా వాటర్ తెప్పించామండి కాశీ నుండి అని. ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయమాకండి. అర్థమైందా? కుదిరితే గంగా స్నానానికి వెళ్ళండి. లేకపోతే రాజమండ్రికి దగ్గరలో ఉంటే రాజమండ్రి స్నానం చేయండి. లేకపోతే విజయవాడకి దగ్గరలో ఉంటే కృష్ణా నదిలో స్నానం చేయండి. ఇలా అంటున్నాను అనుకోమాకండి. గంగా నది నీళ్లు తీసుకొచ్చామని అంటున్నారు కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. దయచేసి మీరు అట్లాంటివి చెయ్యొద్దు. మీకు బాగా తెలిసినోళ్ళు గంగా నది తీసుకొచ్చారంటేనే చేయండి. లేకపోతే వద్దు. ఎందుకంటే కలుషితం చేస్తున్నారు. అట్లాంటిది చేయకూడదండి. తప్పది. ఎందుకంటే ఎంతో నమ్మకంతో చేస్తే వాళ్ళ కర్మఫలం కూడా అమ్మేవాళ్ళు అనుభవించక తప్పదు. ఎంతో త్రికరణ శుద్ధితో గంగా వాటర్ తీసుకొచ్చారు. స్నానం చేద్దామంటే ఎవరు చేయరండి అట్లాంటి తప్పుడు పనులు చేయరండి అంటే ఇంకా నేను మీకు చెప్పలేను. ఉన్న వాస్తవం చెప్తున్నాను కదా! ఇదేంటి ధనం మూలం ఇదం జగత్. ఇప్పుడు చాలా మంది ఎందుకంటే అది కరెక్ట్ కాదు. ఇలాగ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దయచేసి కృష్ణా నదికి గాని లేకపోతే మన గోదావరి నదిలో స్నానం చేసినా సరిపోతుంది. ఓకేనా? రెండోది ఒకవేళ అంత దూరం వెళ్ళలేరు అది ఇది అంటే మాత్రం ఉప్పు వేసుకొని కొంత స్నానం చేస్తే సరిపోతుంది. వీళ్ళకి ముక్కు, గొంతుకు, లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఫ్రిడ్జ్ ఐటెం కనుక వాడారు అంటే కొంచెం ఆరోగ్యం దెబ్బ కొడతా ఉంటది. కొంచెం గమనించుకోండి. ఓకేనా? పైగా ఇక్కడ మూన్ అండ్ కేతు కనెక్షన్ వచ్చింది.
అదేను ఏంటి దిశోభావ రాశి అంటే వీళ్ళకి డస్ట్ ఎలర్జీ ఉండే అవకాశం ఉంది. ఇస్నోఫియా ఉండే అవకాశం కూడా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి కస్ప గారు అడుగుతున్నారు. స్వాతి కస్ప గారు అడుగుతున్నారు. గురుగారికి నమస్కారం. నా ప్రశ్న మాకు తెలిసిన వారు 15/2/2024 సమయము 3:57 AM అశ్విని నక్షత్రంలో ఇంటి నిర్మాణం శంకుస్థాపన చేశారు. ఈ ముహూర్తం గురించి వివరించండి. అమ్మా, అశ్విని నక్షత్రం ఇదే సంవత్సరం కాబట్టి ఏం చేస్తున్నావు? నా దగ్గర ఒక గేమ్ ఉంది. దాని పేరే రమ్మీ బాయ్. ఈ రమ్మీ బాయ్ లో ఆడుతూ రోజుకు 4,000 నుంచి 5,000 వరకు మనీ మనం గెలుచుకోవచ్చు. 1900 రెండో నెల ఫిబ్రవరి 15వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 3:57. అశ్విని నక్షత్రం 4వ పాదం. అమ్మా, ఈ లగ్నానికి గురు బలం బాగుంది. గురువు బలం బాగానే ఉంది. ఇక్కడ గురు బలం బాగుంది అంటే దీని అర్థం సంతానం విషయం మాట్లాడుకుంటున్నాం మనం, లేదే ఇంటి విషయం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? ఇంటి విషయం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ గమనించాల, వీళ్ళు ఏం చేస్తారంటే రాహు ట్రాన్సిట్ ఇన్ మీనరాశి అది ఉత్తర దిశని సూచిస్తుంది, కానీ రాహు నైరుతి దిశని సూచిస్తుంది. కాబట్టి నైరుతిలో బాత్రూమ్స్ రాకుండా చూసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, రాహు ఉత్తరాభాద్ర నక్షత్రం ఆయన ఎవరి నక్షత్రంలో ఉన్నారు? రేవతి నక్షత్రంలో ఉన్నారు. రేవతి నక్షత్రం అనేటప్పటికీ సప్తమ దశమాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నారు. సో ఇక్కడ ఏమవుతుందా అంటే బాత్రూమ్స్ కట్టుకునే విధి విధానాలు జాగ్రత్తగా కట్టుకుంటే సరిపోతుంది. నైరుతిలో కట్టొద్దు, వాయవ్యంలో కట్టుకోమనండి. అంటే గదికి వాయవ్యంలో సరిపోతుంది. తర్వాత కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి అంటే ఉత్తరం సైడ్ గృహానికి పారులో ఉండే విధంగా బాత్రూమ్స్ కట్టుకోమనండి. అక్కడే సెప్టిక్ ట్యాంక్ కూడాను 3 భాగాలు చేసి, అంటే స్థలానికి 3 భాగాలు చేసి మధ్యమ భాగంలో వేయమనండి. వేస్తే సరిపోతుంది, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఏంటంటే ఈ ముహూర్తం లగ్నాధిపతి లగ్నాన్నే చూస్తున్నారు కాబట్టి బలం ఎక్కువ అంటున్నారు. కానీ లగ్నాధిపతి లగ్నాన్ని చూసేది ఎన్ని డిగ్రీలతో? 9th ఆస్పెక్ట్. 9th అంటే 9 3 27, 270 డిగ్రీలు ఆస్పెక్ట్ తో చూస్తున్నారు. తీరా చూస్తే శాటర్న్ 90 degrees ఆస్పెక్ట్ పడుతుంది. అది కూడా గమనించండి. పడమర పక్కన కొత్త దోషాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి, గమనించుకోమని చెప్పండి. ప్రహరీ గోడ కట్టమనండి. ఖచ్చితంగా ప్రహరీ గోడ కట్టకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు కట్టకూడదు. ఇది మీరు గమనించాల. రెండోది ఇక్కడ ఏం చెప్తుందంటే పాత వస్తువులు అంటే భరం తీసే మట్టి గాని, చెక్క గాని, రాళ్ళు గాని, రప్ప గాని ఏదైనా సరే తీసుకొచ్చి కట్టే అవకాశం సూచిస్తుంది. కాబట్టి జాగ్రత్త. దాన్ని శల్య దోషం అని అంటారు. ఓకేనా? శల్య దోషం అని అంటారు. అంటే నూతనంగా కట్టే ఇంటికి పాత ఇంటి చెక్క ముక్క గాని, కర్ర గాని, ఇనుము గాని ఏదైనా సరే అది నూతన గృహానికి వాడకూడదు. అది కృష్ణ వాస్తు శాస్త్రంలో రచించింది విషయం. నూతనే నూతనం కాష్టే జీనే జీర్ణం ప్రశస్యతే జీర్ణచ్చ నూతన కాష్టే నజీవం నూతన గృహే అని ఉంది. కాబట్టి దాన్ని దూరం చేయండి. అవి శల్య దోషాలుగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి ఆరోగ్యరీత్యా మృత్యుతుల్య ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది పాత వస్తువుల్ని దూరం చేస్తే సరిపోతుంది దరిద్రం. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్.
సురేష్ కస్బా గారు, ఇందాకడే చెప్పాను కదండి, రాహు మహాదశ నడుస్తుంది అని చెప్పాను. అయితే మళ్ళీ మీరు ఆరోగ్య విషయంలో అడిగారు కాబట్టి ఆరోగ్య పరంగా ఏముందో చూద్దాం. 1968 1968 మూడో నెల 3వ తారీఖు 3వ నెల 3వ తారీఖు ఉదయం 2 గంటలకి. ఓకే. ఉదయం 2 గంటలకి. తెల్లవారుజామున అనుకుంటానండి. సమయం ఉదయం అంటే తెల్లవారుజామున. సరే. ఏదంటే అది. ఆరోగ్యానికి సంబంధించింది. ఇక్కడ చూడండి, మీకు ఏం నడుస్తుంది? రాహు మహాదశలో శని అంతరం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి. రాహు మహాదశలో శని అంతరం జరుగుతుంది. ఈ శని అంతరం జరుగుతున్నప్పుడు శనేశ్వరుడు 4వ భావంలో కూర్చున్నారు. 4వ భావంలో రాహుతో, కుజుడితో మరియు చంద్రుడితో కలిసున్నారు. అంటే ఇక్కడ వీళ్ళకి ముక్కు, గొంతుకు, లంగ్ మరియు ఛాతీకి సంబంధించిన రుగ్మతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు కూడా ఉండే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. లగ్నం మీద గురువు యొక్క దృష్టి పడడం గమనించవలసిన విషయం. అయితే 6వ భావంపై శని యొక్క దృష్టి కూడా పడుతోంది. సో 6వ భావంపై శని యొక్క దృష్టి పడడం వలన, అలాగే లగ్నానికి కుజుడు 6కు సంబంధం, ఆర్గళ అని అంటారు. అంటే శుభార్గళం మరియు పాపార్గళం అనే 2 పదాలు మనం చదువుతాం. కానీ అసలు ఆర్గల్ అనేది బలాన్ని ఏ విధంగా చేకూరుతుంది అనేది మనం చూసుకోవాలనుకుంటే 11వ భావం, 6వ భావం నుంచి 11వ భావంలో, అంటే 6వ భావం నుంచి 11వ భావంలో కుజుడు, రాహు, శని మరియు చంద్రులు కూడా ఉన్నారు. ఇక్కడ అష్టమాధిపతి చతుర్థంలో ఉండడం వల్ల ముక్కు, గొంతుకు, లంగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. కాబట్టి రాహు మహాదశలో ఏం జరుగుతుందండి ఇప్పుడు? శని అంతరం జరుగుతుంది. ఈ శని ఎప్పుడైతే లగ్నం నుండే వచ్చేసింది కాబట్టి ప్రభావితం ఎక్కువగా ఉంది. కాబట్టి రెస్పిరేటరీ సిస్టానికి కొంచెం ఇబ్బందిదాయకమైన వాతావరణం సూచిస్తుంది. అయితే మీరు చేసుకోవాల్సిన ముఖ్యమైన పనేంటంటే, ఒక శనికి ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయమని సరిపోతుంది. ఓకేనా? 68 అంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త. అది అయితే బాగోలేదు. కొంచెం బాగోలేదు. అయితే ఏంటంటే బీటీఆర్ చేయాలి. బీటీఆర్ చేస్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనండి? ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి ఈవిడితో చేయించండి. లేకపోతే ఏదైనా మీకు పక్క గ్రామంలో, అంత దూరం వెళ్ళే అవకాశం లేదండి అంటే పక్క గ్రామంలో ఉండే ఏదో ఒక దేవాలయంలో 3 రోజులు నిద్రలు చేయమనండి. ఖచ్చితంగా తనకి కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకేనా? థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్. మళ్ళీ సురేష్ కస్బా గారు అడిగారు. గురువు గారు నమస్కారం అండి. తెలిసిన వారి జాతకం కన్యా లగ్నం, 4వ స్థానంలో శని, శుక్రులు, 6వ స్థానంలో రాహు ఉన్నారు. శనికి ప్రత్యేక దృష్టి రాహుపై పడినది. మీరు శని మరియు రాహు కలయిక మార్చిలో ఉంది అన్నారు. ఈ సంయోగం గూర్చి మీరు వివరించండి. ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, శాటర్న్ అండ్ రాహు కాంబినేషన్ ఇక్కడ ఏం చెప్తుందంటే, వృత్తిరీత్యా తన గ్రామము, తన ఊరు, తన రాష్ట్రము, తన దేశం మారి
దూరంగా ఎంత దూరం వెళ్తే అంత హైక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైక్ అయ్యే ఛాన్సెస్ ఇస్తాడు ఆయన. రాహు ఈజ్ ఏ అబ్రాడ్ కారక, లాంగ్ డిస్టెన్స్ కి కారకుడు. శాటను వృత్తి కారకుడు. సో ఇక్కడ చూడండి, చతుర్థ భావంలో ఉండి ఆరో భావాన్ని చూస్తున్నారు కాబట్టి, ఆరో భావంలో రాహు ఉన్నారు కాబట్టి ఎంత దూరంది వెళ్ళి పని చేసుకుంటే అంత హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే అవుట్ ఆఫ్ కంట్రీకి సంబంధించిన ప్రాజెక్టు వర్కుల్లో ఇన్వాల్వ్మెంట్ అయితే చాలా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్. గురుగారు నమస్కారం. ఈయనెవరు? సాంబశివరావు గారు ఇచ్చిన. గురుగారు నమస్కారం. మిథున లగ్నము, సింహంలో రాహు, తులాలో రవి బుధులు, శుక్ర. ఏం కావాలి మీకు దీంట్లో? కాబట్టి మీరు ప్రశ్న మీరు మామూలుగా వేశారు, నేనేదో కొత్తగా చెప్తానేమోనని కాదు. దానికి తగ్గట్టు మీకు ఏం కావాలో రిజల్ట్ అడిగితే దానికి తగ్గట్టుగా చెప్పే అవకాశం ఉంటుంది. తర్వాత లక్ష్మీ నరసింహ గారు అడుగుతున్నారు. గురుగారు నమస్కారం అండి. 20 జనవరి 1952లో 3:30 గుంటూరులోను పుట్టినారు. నా ప్రశ్న కొంతమంది ఏమడుగుతున్నారంటే, నా ప్రశ్న ఏంటంటే, కొంతమంది కంప్యూటర్లో హరోస్కోపులు, కేతువులు, గురువని మా శాస్త్రి గారు 1980లో పంచాంగంలో ప్రకారము శుక్రదశ అని వచ్చింది. దయచేసి ఈ డౌట్ క్లారిఫై చేయండి అన్నారు. సార్ మీకు లక్ష్మీ నరసింహారావు గారు, ఇది ఒక పట్టాన తీరదు. ఒక పట్టాన ఇది తీరదు. ఎందుకు తీరదు? కారణం ఏంటంటే, ఒక్క నిమిషం. ఒక పట్టాన మనం అది తీరదు. అదేంటా అంటే, మీరు ఒక పని చేయండి. కేపీ *1 సాఫ్ట్వేర్ వేసుకుని ఒకసారి డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పెట్టి కొడితే మీకు ఖచ్చితంగా ఏ మహాదశ ఏం నడుస్తుంది అనేది మీకు తెలుస్తుంది. మీరు మామూలుగా కంప్యూటర్ దాంట్లో వేస్తే మాత్రం అండి, మీకు డాక్టర్ గారు ఇచ్చిన టైమే మీరు రాసుకుని కొడతారు. కొట్టడం వలన అక్కడ డిగ్రీస్ అని ఉండవు. అది జెనెటిక్ రిలేషన్ కూడాను కలిసే ఛాన్సెస్ 100కి 98% రాంగ్ ఉంటాయి. ఎందుకంటే డాక్టర్ గారు చెప్పారు, లేకపోతే లోపల నర్సు గారు చెప్పారు, 10:30కి పాప పుట్టింది అని చెప్పారండి అంటారు మీరు. కానీ అసలు పుట్టింది ఎన్నింటికి అనేది సంగతి వాళ్ళు చెప్పరు, మీరు చెప్పరు. ఎందుకంటే ఉన్న వాస్తవం మనం మాట్లాడుకుంటే కనీసం పావుగంట 20 నిమిషాలు వాళ్ళు చెప్పిన టైం కంటే ఒక పావుగంట 20 నిమిషాలు వెనక్కెళ్తేనే జెనెటిక్ రిలేషన్స్ కూడా దొరుకుతాయి, లేకపోతే దొరకవు. కాబట్టి ఈ కంప్యూటర్లో వేసారంటే ఒకానొకప్పుడు వేసారు, వేసి చెప్పారు. కానీ అంత నిష్ణాతులు ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరైతే నాకు కనపడలేదు. ఎందుకంటే చూడండి, అక్కడ కొన్ని డిగ్రీస్ ఉంటాయి. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ని బట్టి కొన్ని డిగ్రీస్ ఉంటాయి. ఆ డిగ్రీస్ కాడి నుంచి లెక్క పెట్టుకుంటూ రావాలి. ఓకేనా? అది రాశిలో ఈ గ్రహము ఏ రాశిలో ఉన్నదని చెప్పేది రాశి చక్రం. ఈ గ్రహము ఏ భావంలో ఉన్నదని చెప్పేది భావచలిత చార్ట్. ఇవి 2 వేరు. అది రావాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు, దానికి జెనెటిక్ రిలేషన్ కలిసే విధంగా జనన సమయాన్ని సవరించుకుంటూ రావాలి. వస్తేనే అది మీకు వస్తది. లేతే రాదు. ఓకేనా సార్? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్.
గంగాధర్ గారు, ఢిల్లేశ్వరరావు గారు చెప్పినట్టు మీరు కూడా చెప్పారు సార్. ఓకేనండి. తప్పనిసరిగా వీడియో చూసిన కాడి నుంచి ఫస్ట్ ఎవరైతే పెట్టారో అక్కడి నుంచే నేను చూస్తాను. చూసి ఖచ్చితంగా మీకు చెప్తాను. ఓకేనా సార్? తర్వాత క్వీన్, క్వీన్ పరి అని పెట్టారు. దాంట్లో ఏంటంటే గురువుగారు 7/9/1995 మార్నింగ్ 9 గంటల 30 నిమిషాలకు ప్లీజ్ మ్యారేజ్ గురించి చెప్పండి అని అడిగారు. మ్యారేజ్ గురించి చెప్పండి అన్నప్పుడు 1995లో కదా పుట్టింది. 1995 అంటే ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? 1995 9వ నెల, ఆగస్టు, సెప్టెంబర్, జూలై 7వ తారీఖు. సారీ, 7/9/1995 మార్నింగ్ 9 గంటల 30 నిమిషాలు, 9 గంటల 30 నిమిషాలు. 7/9/1995. ఓకే. అయితే మార్నింగ్ 9 గంటల 30 నిమిషాలు. మార్నింగ్ 9 గంటల 30 నిమిషాలు అంటే మనం చూద్దాం. రాహుకేతుల యొక్క దోషం అయితే పక్కాగా ఉందండి. ఇది బాగోలేదు. ఒకటి. రెండోది రాహుకేతుల పూజ చేయించుకురండి. రెండోది సప్తమాధిపతి లగ్నంలో ఉండడం, అబ్బాయి ఎతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీరు రాహుకేతుల పూజ చేయించుకోండి. చేయించుకున్న తర్వాత వివాహం గురించి మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక్కడున్న తలకాయ నొప్పి ఏంటి అనేది చూస్తే శని యొక్క దృష్టి పంచమ భావం నుంచి చూస్తున్నాడు. ఈ లగ్నానికి రాజయోగకారకుడు. పైగా ఇక్కడ ఫస్ట్ ఈ అమ్మాయి తల్లిదండ్రులకు గాని, లేకపోతే ఈ అమ్మాయికి గాని నేను ఇండియాలోనే ఉండాలి, నేను ఇక్కడే చదువుకున్నాను కాబట్టి ఇక్కడే ఉద్యోగం చేస్తాను, ఇక్కడ అబ్బాయే కావాలంటే దొరకడు. ఒకవేళ దొరికాడు కదా అని పెళ్లి చేసినా కూడా నిలబడదు. ఫస్ట్ పెళ్లి చేసిన వారానికే వాళ్ళని వేరే ఊరు పంపించేయాల. అంటే ఉద్యోగ రీత్యా, వృత్తిరీత్యా, లేక వ్యాపార రీత్యా ఖచ్చితంగా తల్లిదండ్రుల దగ్గర ఉంటే మాత్రం ఈ అమ్మాయి గాని, అబ్బాయి గాని ఖచ్చితంగా అది చాలా ఇబ్బందులు తీసుకొచ్చేస్తుంది. అయితే ఒకే గ్రామంలో ఉండొద్దు, ఒకే ఊర్లో ఉండొద్దు, ఒకే రాష్ట్రంలో ఉండొద్దు. వేరే రాష్ట్రానికి పంపించేయండి. వాళ్ళని ఎప్పుడైతే దూరంగా పంపించేస్తారో వాళ్ళ యొక్క మ్యారిటల్ లైఫ్ చాలా బాగుంటది. లేకపోతే చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణాలు ఎక్కువగా ఉన్నాయి దాంట్లో. జాతకం బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే వాళ్ళిద్దరి యొక్క DNA చేంజ్ అవుతదో ఆఫ్టర్ మ్యారేజ్ అక్కడ తలకాయ నొప్పొస్తది. రెండోదేంటంటే ఆహ్, ఈ ఈ అబ్బాయి లేదా అమ్మాయి అయితే అనుకూలవతి లేక అనుకూలవతుడు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడం చాలా చాలా మంచిది. లేకపోతే చాలా ఇబ్బందులొచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా సూచిస్తున్నాయి. ఓకేనా? థాంక్ యూ అండి. రాహుకేతుల పూజ చేసిన తర్వాత మ్యారేజ్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ధనిష్ట నక్షత్రంలోకి గురువు రావాలి. గురువు 9దో స్థానంలో ధనిష్ట నక్షత్రం వస్తుంది. సో, అక్కడైతే ఖచ్చితంగా 90% వివాహం అయిపోతుంది. రాహుకేతుల పూజ చేయించుకురండి సరిపోతుంది. ఓకేనా? తర్వాత కృష్ణ కృష్ణకుమార్ గారు అడుగుతున్న ప్రశ్న, గురువుగారు ఒక గ్రహము తన మహాదశ తరువాత బలం కోల్పోతుందా? తరువాత వచ్చే తన అంతర్దశ గ్రహ ప్రభావం తగ్గుతుందా? ఆ! ఏవండీ, ఒక్క మహాదశలో ఇచ్చిన ఫలితము మళ్ళీ అంతర్దశలో అటువంటి ఫలితాలు ఇవ్వదు. పక్కా ఇవ్వదు. మార్పు ఉంటది. ఓకేనా? రెండోది, మీరు గ్రహాలు బలహీనం పడిపోతాయి, లేపోతే బలం పుంజుకుంటాయి. సరే, బలహీన పడిపోతే టానిక్ తాగిపిద్దామా? చెప్పండి. లేతే బి కాంప్లెక్స్ ఏమైనా ఏద్దామా? ఈ గ్రహాలకు బలహీనత, లేపోతే బలం ఇయన్నీ పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే, ఆ ఉన్న స్థానాల్ని బట్టి శుభగ్రహాలతో కలిసుందా? లేపోతే క్షేత్రంలో ఉందా? ఉచ్చంలో ఉందా? నీచంలో ఉందా? మిత్రక్షేత్రంలో ఉందా? స్వక్షేత్రంలో ఉందా? ఇది. మహాదశల్లో ఎట్టి పరిస్థితుల్లో అలా ఉండదు. ఒక మహాదశలో లేకపోతే ఈ ఒక అంతర్దశలో రెండో అంతర్దశ, రెండో గ్రహం మహాదశల అంతర్దశ వచ్చినప్పుడు రిజల్ట్స్ మారిపోతాయి.
ఖచ్చితంగా మారిపోతాయి. ఓకేనా? తర్వాత శుభార్గళం, పాపార్గళం అనేవి ఉంటాయి. వాటిని బట్టి మనం బేరేజ్ వేయాల్సొస్తది. అంతేగాని వేరేదేం లేదండి. గ్రహాలు బలహీనతం అయిపోవటం, నరాల బలహీనత వచ్చినట్టుగా వాటికేం బలహీనత ఏం రావు. మనోళ్ళు అంటారు బలహీనపడింది అని. ఏం బలహీనపడుద్దండి? పడదు. ఎందుకంటే ఇక్కడ బలహీనపడడానికి పడింది అనటానికి ఏంటంటే వేరే గ్రహాల దృష్టిల మూలంగా దాని యొక్క కాంతి పుంజాలని అడ్డుకుంటాయి. దాన్ని బలహీనపడింది అంటారు. బలహీనపడితే ఏం కాదు. ఓకేనా? కాబట్టి మహాదశలో ఇవ్వాల్సిన ఫలితం మహాదశలో ఇస్తుంది. అంతర్దశలో వచ్చినప్పుడు మహాదశలో ఇచ్చిన ఫలితాలే ఇవ్వాలనే రూల్ అయితే ఎక్కడ లేదు. పరాశర మహర్షి గారే చెప్పారు. ఆ రూల్ అయితే లేదండి దానికి అని. ఓకేనా? కాబట్టి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి కస్పా గారు అడుగుతున్నారు మళ్ళీ. ఏమని? గురువు గారు నమస్కారం. నాకు తెలిసిన వారి జాతకంలో నవాంశ చక్రంలో లగ్నము నుండి సప్తమాలిక యోగం ఉన్నది. ఆ యోగం ఎంత వరకు పని చేస్తుంది అని మాకు తెలియజేయండి అన్నారు. ఓకే. మీరు D9 చార్ట్ లోకి వెళ్ళిపోయారు. కాబట్టి D9 చార్ట్ లోకి వెళ్ళినప్పుడు సప్తమాలిక అనే దానిప్పుడు మీరు గమనించాలా. ఎప్పుడైతే దీంట్లో శుభార్గళం, పాపార్గళం అనేది ఉంటది. ఖచ్చితంగా ఉంటది. సో, దాన్ని బట్టే ఈ యొక్క ఏది యోగాలు నిర్ధారణ జరుగుతాయి. ఒక దాని వెనకాల ఒకటి అంటే ఫస్ట్ 7వ భావం కాడి నుంచి 12వ భావం దాకా వరుసనే గ్రహాలుంటే ఇది. లేతే 1 నుంచి 7 దాకా ఉంటే ఇది. చంద్రమంగళ యోగం, గజకేసరి యోగం, కాపోతే పంచపురుష మహాయోగం ఇయన్నీ చెబుతారు. కానీ అక్కడికొచ్చేటప్పటికి ఈ గ్రహము పర్టిక్యులర్‌గా ఫలానా చోట ఉండి, ఫలానా గ్రహం ఫలానా చోట ఉంటే అప్పుడు మీకు యోగం వర్తిస్తది అని రాసుంటది. అది మీరు చదవరు. అది చదవరు. మీకెవరు చెప్పరు. ఇలాగుంటే ఆహా! ఓహో! అని. కాదండి. అది కాదు. దాంట్లో పార్పార్గణం, శుభార్గణం అని ఉంటాయి. కొన్ని మహాదశలు, అంతర్దశల్లో కూడా యోగించకపోయినా కూడాను గోచార రీత్యా ఈ ఆర్గళంని బట్టి మీకు ఫలితాలు విపరీతంగా వస్తాయి. లేతే రావు. ఊరకనే ఇంటికాడ ఖాళీగా కూర్చొని ఉండి ఏదో ఒక ఎగ్జామ్ రాసొస్తాడు. పాస్ అయిపోతాడు. అది అర్గళ ఫలితం ఉంటది. అర్గళం గురించి మీకు నాకు తెలిసి దాదాపు 95% మీకు ఏ జ్యోతిష్యుల వారు చెప్పరు. పాపార్గళం, శుభార్గళం గురించి మాత్రమే చెప్తారు. ఈ పాపార్గళం అంటే భావానికే కాదండి. గ్రహం కూడా ఆర్గళ బలమిస్తది. ఇది పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథంలో ఉన్న విషయాన్నే బృహత్పరాస్పరలో 25 అధ్యాయంలో రాసున్నది. ఎళ్లి చూసుకోండి. ఓకేనా? థాంక్ యూ. ఢిల్లేశ్వరరావు గారు ముందు ప్రశ్న అడిగిన వాళ్ళ గురించి జవాబు చెప్పమన్నారు. అలాగే సార్ తప్పనిసరిగా మీలాంటి పెద్దవాళ్ళు సూచించారు. రెండోదేంటంటే కొంచెం నాది కూడా తప్పే ఉందండి. ఈళ్ళే మొదట్లో ఉన్నారేమో అనుకున్నాను. కాబట్టి తప్పనిసరిగా మీ అందరిచ్చిన సలహాలు, సూచనల మేరకు నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మీకు సలహాలు, సూచనలు ఇస్తానని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. అలాగే వన్స్ అగైన్ నెక్స్ట్ రేపు ఆదివారం అంటే వచ్చే ఆదివారం. రేపు వచ్చే ఆదివారం అందరికీ కలిపి 4 గంటలకి క్లాస్, డౌట్ క్లాస్ అని పెడదామని ఆలోచన చేశాను. అలాగే శనివారం రోజున వీడియో అంటే నాకు కొంచెం వెసులుబాటు వృత్తిరీత్యా వెసులుబాటు ఉంటే శనివారం రోజే నేను వీడియో పెడతాను. ఇన్ని గంటలకి ఆహ్, క్లాస్ ఉంటుంది. ఫ్రీ క్లాసు. ఒక గ్రహం గురించి మనం డిస్కస్ చేసుకుందాం. చాలా మంది కుజ గ్రహం అంటారు, రాహు అంటారు అది అంటున్నారు కాబట్టి, ఒక గ్రహం మీద మనం డిస్కస్ చేసుకుందాం. వాళ్ళల్లో మీకు అప్పుడు నేను వీడియో పెట్టిన తర్వాత చెప్తాను. ఏ గ్రహం గురించి మనం డిస్కస్ చేద్దాం అనేది మిమ్మల్ని అడుగుతాను. దాంట్లో ఎవరైతే అధికంగా ఈ గ్రహం గురించి వివరించండి అన్నప్పుడు మీరొకటి బాగా గుర్తుపెట్టుకోండి. మీ యొక్క జాతకాలు ఖచ్చితంగా
డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఉండాలా, లగ్నము మరియు నక్షత్రము ఖచ్చితంగా చెప్పాలా. చెప్పడం వలన ఆ గ్రహం ఏ భావానికి సంబంధించింది, ఎక్కడుంది అనేది అడగడం జరుగుద్ది. వాళ్ళు మాత్రమే సమాధానం ఇవ్వాల్సిన పరిస్థితి. రెండోదేంటంటే అందరికీ చెప్పాలి అంటే మా టీమ్ వాళ్ళు ఒకటే చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి ఆశ ఉంటుంది. కానీ సమయం ఉండకపోవచ్చు గదా! కాబట్టి ప్రతి వారానికి ఒక రోజు అది నైట్ గాని, లేపోతే హాలిడేస్‌లో గాని నైట్ 8 తర్వాత అంటే 8 తర్వాత క్లాస్ లాంటిది ఇవ్వండి సార్ అని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క కోరిక మేరకు మీకు అందుబాటులో రావడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన తర్వాత డిసిప్లిన్‌గా ఓకే. సౌండ్స్ చేయొద్దు. నాది చెప్పండి, నాది చెప్పండి అని చెప్పొద్దు. దయచేసి మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ఫస్ట్ వాళ్ళకి ఒక 5గురి జాతకాలు మాత్రం చెప్పడం జరుగుద్ది. వాళ్ళు అలాగే మీకున్న ప్రాబ్లమ్ కూడా దాంట్లో మెన్షన్ చేయండి. సార్ ఇది ప్రాబ్లమ్ అని. ఎందుకంటే నేను శనివారం రోజు నేను పెట్టే వీడియో ద్వారాగా దాంట్లోనే మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్‌లో జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.